అందరికీ నమస్తే అండి. తమిళనాడులో టీవీకే పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొంతమంది పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ మీద ఏడుపులు ప్రారంభించారు. సో ఈరోజు సాక్షిలో కూడా ఫస్ట్ పేజీలో ఒక ఆర్టికల్ రాశారు. పవన్ కళ్యాణ్ గారికి వ్యూహం లేదు, పవన్ కళ్యాణ్ గారికి ధైర్యం లేదు, కూటమిలో ఉన్నారు, పొత్తులో ఉన్నారు, టీడీపీతో పొత్తులో ఉన్నారు, పార్టీ క్యాడర్ను వేరే పార్టీ జెండాలు మోయిస్తున్నారు, అది ఇది అని చెప్పి ఏదో పార్టీ క్యాడరే మాట్లాడుకుంటున్నట్టుగా వైసీపీలో విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. నిన్నటి నుంచి వైసీపీ సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. సో తమిళనాడులో సాధించిన విజయాన్ని అక్కడ పాలిటిక్స్ వరకే చూడాలి. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ వచ్చేసరికి ఇక్కడ కొంచెం భిన్నంగా ఉంటుందన్నమాట. సో అక్కడ రాజకీయం వేరు, ఇక్కడ రాజకీయం వేరు. అక్కడ ప్రజల తీర్పు వేరుగా ఉంటుంది, ఇక్కడ ప్రజల తీర్పుగా వేరుగా ఉంటుంది. సో ఆ రాజకీయ అవసరాలకు తగ్గట్టు, విధానాలకు తగ్గట్టు పార్టీల పొత్తులు ఉంటాయి, పార్టీల వ్యూహాలు ఉంటాయి. అంత మాత్రాన ఏదో విజయ్ని చూసి పవన్ నేర్చుకోవాలి, పవన్కి ధైర్యం లేదు అని అవమానించడం కరెక్ట్ కాదు. ఇది వైసీపీ వాళ్ళు చేసిన వికృత రాజకీయానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యూహం ప్రకారం వెళ్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టారు. సో పార్టీ పెట్టిన వెంటనే ఎన్నికలకు వెళ్ళడం కరెక్ట్ కాదు కాబట్టి ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. టీడీపీకి బీజేపీకి మద్దతు ఇచ్చారు, వాళ్ళు గెలిచారు. 2019లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు, సింగిల్గా పోటీ చేశారు. వామపక్షాలతోనూ బీఎస్పీతోనూ పొత్తు పెట్టుకున్నారులే, పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 6% ఓట్లు వచ్చే 1 సీటు మాత్రమే గెలిచారు. దాంతో ఇంకా కరెక్ట్ కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొంచెం డెప్త్గా వెళ్ళాలి, పొత్తులు పెట్టుకుంటేనే కరెక్ట్ అని వెంటనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 2024 వచ్చేసరికి టీడీపీతో కలిపి కూటమిగా ఏర్పడ్డారు. కూటమిగా ఏర్పడి 100% సక్సెస్ అయ్యారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో ఆయన వ్యూహం అది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనం ఒక పార్టీ జనాల్ని మరీ దారుణంగా చూస్తూ ఒక పార్టీ చేస్తున్న రాజకీయాలు అరాచకాలు ఆగాలి అంటే ఖచ్చితంగా పొత్తు పెట్టుకోవడమే కరెక్ట్ అని పవన్ కళ్యాణ్ గారు వ్యూహం వేశారు. దారి రూట్ క్లియర్ చేశారు కాబట్టి అలా జరిగింది. సో ఇక్కడ తమిళనాడులో కూడా ఒకప్పుడు 2006లో విజయకాంత్ గారు పార్టీ పెట్టారు, డిఎండికే పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన వెంటనే పోటీ చేసిన ఎన్నికల్లో ఆయన ఒక్కడే గెలిచారు, ఇంకెవ్వరూ గెలవల. ఆయన ఒక్కడే గెలిచాడు 2006లో. దీంతో ఇలా కాదు అని చెప్పి 2011 తమిళనాడు ఎన్నికల్లో డిఎండికే అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకొని 41 స్థానాల్లో పోటీ చేస్తే 29 చోట్ల గెలిచారు. అప్పుడు అధికార పక్షంలోకి వెళ్ళారు. ఆ తర్వాత అన్నా డిఎంకేతో విభేదాలు రావడంతో వెంటనే ఆ పార్టీ నుంచి విడిపోయి ప్రధాన ప్రతిపక్షంగా కూడా ఉన్నారు. అప్పుడు డిఎంకే పార్టీకి 24 సీట్లు వచ్చాయి 2011లో. అన్నా డిఎండికేకి 29 వచ్చాయి. దీంతో తమిళనాడు శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా డిఎండికే ఉంది కొన్నాళ్ళు. అలా రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరానికి తగ్గట్టు, అక్కడ రాజకీయానికి తగ్గట్టు, పార్టీల బలానికి తగ్గట్టు ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి వ్యూహం కరెక్ట్. ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి హాని చేస్తున్నారు. సో ఆయన పాలన కరెక్ట్ కాదు. ఆయన్ను ఓడించాలి అంటే ముక్కోన పోటీ ద్వారా సాధ్యం కాదు. దానివలన ఓట్లు చీలిపోయి హ్యాంగ్ వచ్చినా లేదంటే వేరేలా ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారి అధికారంలోకి రావచ్చు, రాకపోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి కలగవచ్చు, ఓట్లు చీలిపోవచ్చు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు. సో ఇలా జరగకూడదు, అసలు జగన్ అనేవాడు మళ్ళీ గెలవకూడదంటే మేము పొత్తు పెట్టుకోవాలి, తప్పదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తగ్గి తన వాస్తవ బలం కంటే తక్కువ సీట్లే తీసుకొని ఎన్నికల్లోకి వెళ్ళారు, పొత్తు పెట్టుకున్నారు. సో అది ఆయన వ్యూహం. ఏ పార్టీకి ఆ పార్టీ వ్యూహం ఉంటుంది. అక్కడ రాజకీయానికి తగ్గట్టు, అక్కడ అవసరానికి తగ్గట్టు, అక్కడ పరిస్థితికి తగ్గట్టు వాళ్ళు వ్యూహాత్మకంగా వెళ్తారు. సో దాన్ని తప్పుపట్టే అవసరం వీళ్ళకేముంది? సొంత మీడియా ఉంది, సోషల్ మీడియా బ్యాచ్ ఉంది కదని చెప్పి నిన్నటి నుంచి ఇష్టానుసారంగా విజయ్తో పోలుస్తూ పవన్ కళ్యాణ్ గారిని చెప్తున్నారు. అయితే ఒకటి మాత్రం నిజం, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ ఉంది, పవన్ కళ్యాణ్ గారికి వ్యూహం ఉంది, టైం వచ్చినప్పుడు బయటకు వస్తాయి. సో ఇక్కడ విజయ్ ఏ పరిస్థితుల్లో గెలిచారంటే, విజయ్ ఫ్యాన్స్ గత 3 ఏళ్ల నుంచే, 3 ఏళ్ళేంటి దాదాపుగా ఒక 7 ఏళ్ల నుంచి అనుకుంటా, విజయ్ ఫ్యాన్స్ పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారు. జిల్లాల వారీగా పొలిటికల్ యాక్టివిటీస్ చేస్తూనే ఉన్నారు. సో విజయ్ పార్టీ ప్రకటించిన తర్వాత వాళ్ళే నాయకులుగా మారారు చాలా వరకు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ స్కోప్ లేదు, కక్ష సాధింపు. అక్కడ డిఎంకే పార్టీ విజయ్ పార్టీ మీద కక్ష సాధించాల, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ జనసేన మీద కక్ష సాధించింది. ఏదైనా నియోజకవర్గంలో కొత్త నాయకత్వం తయారైతే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారు, అప్రజాస్వామికంగా వ్యవహరించారు. కాబట్టి ఇక్కడ రాజకీయ అవసరాలకు తగ్గట్టు పవన్ కళ్యాణ్ గారు పొత్తులకు వెళ్ళారు. అంతే తప్ప నిన్నటి నుంచి మాత్రం విపరీతంగా చూస్తున్నానండి. సాక్షిలో కూడా ఫస్ట్ పేజీలో రాశారు, అసలు అసందర్భ వార్త అనమాట, అనవసర వార్త అనమాట. అంటే విజయ్ గెలుపు పవన్ కళ్యాణ్ గారి మీద ఏడవడానికి వైసీపీ వాళ్ళకు ఒక అస్త్రంగా మారింది. కానీ
నేనే మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ అవసరానికి తగ్గట్టు, ఇక్కడ రాజకీయానికి తగ్గట్టు పవన్ కళ్యాణ్ గారు వేసిన రాజకీయ అడుగులు వ్యూహాత్మకంగా ఉన్నాయి. అసలు బద్ధ శత్రువులు కన్నా బీజేపీ టీడీపీని కలపడం, ఇద్దరి మధ్య వారధిగా ఉండడమే పవన్ కళ్యాణ్ గారి పెద్ద వ్యూహం. జగన్ లాంటి వాడు మళ్ళీ గెలవకూడదు, జగన్ లాంటి వాడు రాష్ట్రానికి హానికరం అని ఆయన అంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు కాబట్టే ఆయన తగ్గిపోతు పెట్టుకున్నారు. అది అర్థం చేసుకోవాలి.